ఇప్పుడు తీసుకుంటే పెన్షన్ 2000 వస్తుంది. ఒక్క నెల రోజులు ఆగితే పెన్షన్ 4000 వస్తుంది. ఇప్పుడైతే రైతు బంధు 10,000 వస్తుంది. మేము వచ్చిన వెంటనే రైతు బంధు 15,000 ఇస్తాం. కరెంటు బిల్లులు కట్టకొర్రి, బ్యాంకులో పోయి నెక్స్ట్ మంత్ నుంచి కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు కరెంటు బిల్లులు కట్టకొర్రి, బ్యాంకుకి వెళ్ళి 2 లక్షల రుణం తెచ్చుకోర్రి. డిసెంబర్ 9 తారీఖే ఆ రుణం మొత్తం మాఫీ చేస్తాం. గ్రూప్ 1 ఈరోజు వేస్తాం, గ్రూప్ 2 ఈరోజు వేస్తాం, గ్రూప్ 3 ఈరోజు వేస్తామని డేట్లతో సహా చెప్పిర్రు, నెలలతో సహా చెప్పిర్రు. మీరు ఈరోజు అమలు చేస్తామని పక్కాగా చెప్పిర్రు, అధికారంలోకి వచ్చిర్రు. వచ్చిన వెంటనే మీరు చేయాల్సిన పని ఏంటి అంటే 6 గ్యారంటీల్ని ఎట్లా అమలు చేయాలి, మీరు ఇచ్చిన హామీల్ని ఎట్లా నిలబెట్టుకోవాలి అనే దాని మీద ఫోకస్ చేస్తే మీకు 100 రోజులు ఏం కర్మ, 300 రోజుల టైం కూడా ఖచ్చితంగా ఇచ్చి ఉండేటోళ్ళం. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే అధికారంలోకి రాగానే మీరు గత 10 ఏళ్ళు కేసీఆర్ని తిట్టిర్రు, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేసిర్రు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా మళ్ళీ కేసీఆర్ని తిడుతున్నారు, మళ్ళీ గదే కథలు చెప్తున్నారు. మీరు మీ హామీల నుంచి దృష్టి మళ్లించడానికి చెప్తున్నారో లేకుంటే ఎందుకు చెప్తున్నారో అర్థమవుతలేదు. కానీ ఇప్పుడు వచ్చి రాగానే 2 రోజులకే శ్వేతపత్రం రిలీజ్ చేసిర్రు. మీకు నచ్చిన లెక్కలతోటే శ్వేతపత్రం రిలీజ్ చేసిర్రు. అంత అప్పులు చేసిరని చెప్తున్నారు. ఖాళీ బిందెలు ఇచ్చిపోయారు, లంక బిందెలు ఇచ్చిపోయారు, అలా బిందెలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇవన్నీ మీరు చెప్పినప్పుడు దానికి కౌంటర్ స్టేట్మెంట్ వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది ఖచ్చితంగా. మీరు ఒక పత్రం రిలీజ్ చేస్తే వాళ్ళొక పత్రం ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. అట్లా కాకుండా మీరు ఫస్టే బదనాం చేయకుండా మీ హామీల మీద దృష్టి పెట్టుంటే 200-300 రోజుల టైం కూడా ఇచ్చేటోళ్ళు. కానీ మీరు అది చేసిరా, చేయలే. కాళేశ్వరం దగ్గరికి పోయి అక్కడ ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు, మొత్తం ప్రాజెక్టే ఫేక్ అని. అట్లాంటప్పుడు దానికి కౌంటర్ అటాక్ వాళ్ళు కూడా ఇస్తారు కదా. మొత్తం అప్పులు చేసిరని మీరు అన్నప్పుడు ఎట్లా వాళ్ళు సృష్టించిన ఆస్తుల గురించి చెప్పుకునే అర్హత కూడా వాళ్ళకు ఉంటుంది, ఆ హక్కు కూడా వాళ్ళకు ఉంటుంది కదా. సో ఈ రకంగా ఏంటిదంటే హామీల మీద నుంచి దృష్టి మళ్లించడానికి ఫార్చ్యూనర్లు, ల్యాండ్ క్రూయిజర్లు దాచిపెట్టిరు, ఇట్లాంటివి కాదు కదా చెప్పాల్సింది.